హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్‌నైతే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. మన ఛానల్‌లో వ్లాగ్స్ పెట్టేసి చాలా డేస్ అయితే అవుతుంది. మనకి దాదాపు ఒక 10 డేస్ వరకు అయితే అవుతుంది వ్లాగ్స్ పెట్టక. అందుకోసమే అనేసి ఇంకా వ్లాగ్ అన్నా షేర్ చేద్దాము అనేసి ఈ విధంగా అయితే ఈ రోజుటి ఒక 2, 3 డేస్ బ్యాక్ అయితే వ్లాగ్ అనేది షూట్ చేశాను. ఆ వ్లాగ్ అయితే మీకు ఈ విధంగా షేర్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా మన ఇంట్లో మార్నింగ్ రొటీన్ కానీ, ఈవినింగ్ రొటీన్ కానీ ఏ విధంగా ఉంటుంది అనేసి నేనైతే వీడియో అనేది ఈ విధంగా షేర్ చేస్తున్నాను. మన ఛానల్‌లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అంటే వ్లాగ్స్ కావాలా, రెసిపీస్ కావాలా అలాంటివైతే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే టీ అవన్నీ తాగేసిన తర్వాత ఇంక నేను ఇక్కడ బట్టలైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పనులన్నీ కూడా కొన్ని సగం సగం పనులైతే పూర్తయిపోయాయి. ఇంకా బట్టలైతే ఫోల్డ్ చేసిన తర్వాత ఇల్లులైతే మొత్తం కూడా చిమ్మేసుకున్నాను ఆల్రెడీ. ఇల్లులు కూడా చిమ్మేసిన తర్వాతనే ఇంకా బట్టలైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను. బయట కూడా బయట వాకిళ్ళు మొత్తం అవన్నీ కూడా చిమ్మేసుకున్నాను. అవన్నీ చిమ్మేసిన తర్వాతనే ఇంకా బట్టలైతే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పక్క బయట మా వారు వాళ్ళు కూర్చొనుంటే పాప వాళ్ళతోటి మాట్లాడుతూ ఇక్కడ వీడియో అనేది నేను షూట్ చేస్తూ ఈ విధంగా బట్టలైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా బట్టలైతే అన్నీ ఫోల్డ్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్‌లో అయితే కొంచెం పనుంది. ఆ కిచెన్‌లో పనైతే చూసుకోవాలి. అంటే ఈవినింగ్ టైంలో అంట్లన్నీ కూడా తోమలేదు. టీ తాగేసిన తర్వాత అంట్లన్నీ కూడా కిచెన్ మొత్తం సర్దేసి సింక్‌లో అయితే వేసి పెట్టాను. ఇంక పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్‌లో అవన్నీ కలిపి ఒకసారే కడిగేద్దాంలే అనేసి ఇంక నేను అంట్లన్నీ కూడా సింక్‌లో అయితే అదే విధంగా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ సోఫాలో అయితే బట్టలన్నీ దివాన్ కాట్‌లో బట్టలన్నీ కూడా అదే విధంగా వేసేసాను కదా! అవి ఫస్ట్ ఫోల్డ్ చేసుకుందాము. తర్వాత ఇంకా అంట్లయితే తోముకుందాంలే అనేసి ఇక్కడ ఈ విధంగా అయితే ఫస్ట్ బట్టలైతే అడ్డం లేకుండా ఉంటాయి. ఎవరైనా వచ్చినా గబక్కన కూర్చోడానికి గూడా వీలుగా ఉంటుంది కదా! దివాన్ కాట్‌లో అనేసి నేనిక్కడ ఈ విధంగా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసుకుందాము అనేసి ఈ విధంగా బట్టలన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా ఈ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిచెన్‌లో అంట్లు తోముకుంటే ఇంకా మనం నైట్‌కి మళ్ళీ డిన్నర్‌కైతే ఏదైనా డిన్నర్ చేయాలో చూసేసి కొంచెం రైస్ ఉంటే రైస్ పెట్టడము, లేకపోతే కర్రీ ఉంటే కర్రీ చేసుకోవడము అలాంటివైతే చూడాలి. కొంచెం మార్నింగ్ చేసిన కర్రీ ఉందో లేదో చూసుకొని సరిపోతుందా లేదా అన్నట్టు తర్వాత చూసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే ఒక రైస్ పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే ఇంకా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను చూసారు కదా! ఈ విధంగా బట్టలన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడివక్కడ కూడా బట్టలన్నీ కూడా సర్దేద్దాము అనేసి ఇంక ఇక్కడ ఈ విధంగా నా వాటికి, పిల్లల వాటికి మొత్తం కూడా ఈ విధంగా సెపరేట్‌గా పెట్టేసి ఇంకా ఎక్కడివక్కడ అన్నీ కూడా కబోర్డ్‌లో అయితే సర్దేసి ఇంకా బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడ కిచెన్‌లో అయితే ఈవినింగ్ టైం అయితే అంట్లున్నాయని చెప్పాను కదా! ఇంకా అంట్లన్నీ కూడా ఈ విధంగా అయితే తోమేసుకుంటున్నాను. ఇక్కడ అంట్లన్నీ కూడా కడిగేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకైతే మళ్ళీ నైట్ డిన్నర్ అయితే వంట అది ప్రిపేర్ చేయాలి కదా! అందుకోసం అనేసి ఇంక ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటే తర్వాత పనులు తర్వాత చేసుకోవచ్చులే. ఇంక అప్పటికే టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది కదా! అందుకోసమే ఇంక ఫస్ట్ అయితే మనం గిన్నెలు కడిగేసుకుంటే తర్వాత ఏదైనా పని కొంచెం మనం లేట్‌గా అయినా చేసినా పర్వాలేదులే అన్నట్టుగా ఫస్ట్ అయితే ఈ విధంగా గిన్నెలైతే కడిగేసుకుంటున్నాను. ఎక్కువ గిన్నెలైతే ఏమీ లేవు. కొంచెం గిన్నెలైతే ఉన్నాయి. పిల్లల బాక్సులు అదేవిధంగా మధ్యాహ్నం మేము తిన్న లంచ్ తిన్నవి అవి కొంచెం ప్లేట్లు అవి ఉంటే ఇంకా క్లీన్ చేస్తే సరిపోతుంది కదా అనేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ మనము క్లీన్ చేయకుండా పక్కన ఇదే విధంగా పెట్టేసామంటే మళ్ళీ మార్నింగ్‌కి అయితే చాలా అంట్లు పడతాయిలే అనేసి ఇంకా ఫస్ట్ ఎప్పటికప్పుడు నీట్‌గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి సింక్ కూడా నీట్‌గా ఉంటుంది. అదేవిధంగా మనకి పని కూడా తొందరగా అయిపోతుంది కదా అనేసి ఇంకా పని కూడా మొత్తం అయిపోయినట్టుగా ఉంటుంది కదా అనేసి ఇంక నేనైతే అంట్లన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక మార్నింగ్‌లోకి పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌కి మళ్ళీ టిఫిన్ అనేది ఏదో ఒకటి కావాలి కదా అనేసి ఈ విధంగా నేనైతే మినపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను. దోసకి వేద్దాము అనేసి ఇంక మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక గ్లాసు మినపప్పుకి నేనైతే 2:30 గ్లాసుల బియ్యం అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మెంతులు అలాంటివైతే ఏమీ యాడ్ చేయను. ఎందుకంటే డైలీ వేసుకునేవే కదా అనేసి ఇంకా మెంతులు అలాంటివి ఏమీ యాడ్ చేయడం లేదు. ఇక్కడ నేను
బియ్యము, అదేవిధంగా వట్టి మినపప్పు మాత్రమే. ఇంకా ఈ విధంగా గ్లాసులో ఒక గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసులు బియ్యం అయితే యాడ్ చేసుకొని ఇంకా నీట్‌గా వాష్ చేసుకొని మనము ఒక 6-7 అవర్స్ వరకు బాగా నానబెట్టుకుంటే మనకి బియ్యం అనేది మినపప్పు బియ్యం మనకి దోసలైతే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఏదైనా ఉంటే కొంచెం నీట్‌గా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే వాటర్‌తో 2-3 టైమ్స్ వరకైతే నీట్‌గా వాష్ చేసుకొని ఇంకా ఈ విధంగా వాటర్‌లో పక్కన పెట్టేద్దాం అనేసి ఇంకా నానపెట్టేసి ఇంక మూత పెట్టేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా ఈ నైట్ వ్లాగ్ అయితే ఇదేనండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనేది మళ్ళీ దీంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను. ఆ నైట్‌కైతే ఏమి డిన్నర్ అయితే చేయలేదు. ఇంకా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని తినేసి మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్‌కి లంచ్ బాక్సుల్లోకైతే ఈ విధంగా దోస వేసి వాళ్ళకైతే టిఫిన్ పెట్టి పంపించేసిన టిఫిన్ చేసి అదేవిధంగా వాళ్ళ లంచ్ బాక్స్‌లో కూడా దొండకాయ అయితే ఫ్రై చేశాను. ఇంకా దొండకాయ ఫ్రై చేసి వాళ్ళకైతే లంచ్ బాక్సులు కట్టేసి వాళ్ళ స్కూల్‌కి పంపించేసిన తర్వాత ఇంకా దొండకాయలోకి ఏదన్నా మనకి దొండకాయ అయితే అందరికి సరిపోదు కదా అనేసి ఇంకా నేను ఇక్కడ ఎండుమిర్చి అదేవిధంగా టమాటాలు వేసి రోటి పచ్చడి చేద్దాము అనేసి ఈ విధంగా ఎండుమిర్చి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా తొడాలన్నీ కూడా తీసేసుకొని ఈ విధంగా ఎండుమిర్చిని అయితే మనము ముందుగా చిన్నగా ఈ 2 సగాలుగా కట్ చేసుకున్నామంటే మనకి ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయ్యి మనకి దంచేటప్పుడు రోట్లో వేసి మెత్తగా అయితే అవుతుంది ఎండుమిర్చి అనేసి దాంట్లో ఉన్నటువంటి సీడ్స్ కూడా మనకి ఫ్రై అవుతాయి కదా అనేసి నేనైతే ఈ విధంగా మధ్యలోకి ఎండుమిర్చి 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి అయితే వేసుకొని మనము కాసేపు అదే విధంగా మనము ఫ్రై చేసిన తర్వాత మనము ఆయిల్ అయితే వేసుకొని ఈ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది బాగా మాడగొట్టకుండా మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎండుమిర్చిని అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అయితే మనకి మాడిపోతే కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకోసం అనేసి ఇక్కడ ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎండుమిర్చిని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసిన పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది. అయినా సరే బాగానే ఉంటుంది. ఇంకా నేనైతే అలాంటివి ఏమీ యాడ్ చేయకుండా వట్టి ఎండుమిర్చి, టమాటా, ఆనియన్స్ అయితే వేసి ఇక్కడ ఎండుమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా ఎండుమిర్చిని అయితే మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా! ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఇంకా టమాటా కూడా కట్ చేసుకొని అదే ఆయిల్లోకి టమాటా కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు ఉంటాయి. హాఫ్ కేజీ టమాటా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక టమాటాను 4 పీసెస్లా కట్ చేసుకొని ఈ విధంగా అయితే ప్యాన్లోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా టమాటాలని కట్ చేసుకొని మనము దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నామనుకో టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది అనేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. చూడండి ఈ విధంగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకి టమాటాలో ఉన్న వాటర్ మొత్తం కూడా పూర్తిగా పోయి టమాటా అనేది మనకి గుజ్జులాగా అవుతుంది. టమాటా అనేది పచ్చివాసన కూడా పూర్తిగా పోతుంది. అందుకోసం అనేసి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! మనము ఈ విధంగా మూత పెట్టేసుకున్నాం అనుకో టమాటాలో ఉన్నటువంటి వాటర్ అనేది మొత్తం కూడా బయటకు వచ్చేసి మనకి టమాటా అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఇంకా టమాటా ఉడకలేదు, ఇంకా ఉడకాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా టమాటాలను అయితే కాసేపు నేను ఉడికిచ్చేస్తాను. చూడండి ఇక టమాటాలు అవన్నీ ఉడికిపోయాయి. ఇంకా నేను టమాటాలు అవన్నీ ఒక దగ్గర ఎండుమిర్చి అవన్నీ ఒక దగ్గర పెట్టేసి రోల్ అయితే ఒక దగ్గర తెచ్చి పెట్టేసుకొని ఈ విధంగా రోట్లో వేసేసుకొని మొత్తం కూడా దంచుకుందాం అనేసి ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఎండుమిర్చి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే రా సాల్ట్ వేసుకొని మనము ఈ విధంగా ఎండుమిర్చిని దంచేసుకోవాలి. టమాటా, ఎండుమిర్చి మొత్తం ఒకసారి దంచకుండా ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం సాల్ట్ వేసి దంచుకున్న తర్వాత మనము ఎండుమిర్చి మనకి మెదిగింది అన్న టైంలో అయితే మనమైతే ఈ విధంగా టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే నేను టమాటాలని ఎండుమిర్చి పచ్చడి ఎప్పుడు చేసినా సరే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ పచ్చడి వచ్చేసి వేడివేడి అన్నంలోకి అదేవిధంగా ఇడ్లీ కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే మీరు కూడా ఈ విధంగా
ఈ పచ్చడి రెసిపీని ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని పచ్చడి మొత్తం కూడా ఇంకా ఈ విధంగా అయితే రుబ్బేసాను. చూసారు కదా పచ్చడి అయితే మనకి ఏ విధంగా కనబడుతుందో, చాలా ఎర్రగా కనబడుతుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ఈ ప్రాసెస్లో ఒకసారి పచ్చడిని చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక దీనికైతే మనము ఎలాంటి తాలింపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఈ పచ్చడిని మొత్తం కూడా నేను ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆనియన్ అవన్నీ కూడా వేశాను. ఆ వీడియో అనేది ఏమి షూట్ చేయలేదు. మనము కెమెరా అవన్నీ పెట్టాను కానీ ఆ కెమెరా అయితే ఆన్ చేయడం మర్చిపోయాను. అందుకోసం అయితే ఆనియన్ వేసి దంచేటప్పుడు, టమాటా వేసి దంచేటప్పుడు వీడియో అనేది షూట్ కాలేదు. అందుకోసం అనేసి వీడియో అయితే మిస్ అయిపోయింది. ఆల్రెడీ మన ఛానల్లో టమాటా ఎండుమిర్చి రోటి పచ్చడి అయితే ఒకసారి షేర్ చేశాను. కావాలనుకుంటే ఒకసారి ఆ ఛానల్లో వెళ్ళి ఆ వీడియోలో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు కావాలి అనుకుంటే. చూసారు కదా టమాటా ఎండుమిర్చి పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. ఇక్కడ పచ్చడి చేసేటప్పుడు ఎండుమిర్చి మనము తొడాలు వలుచుకున్నాం కదండి. ఆ తొడాలు ఇక్కడ టమాటా అవన్నీ ఫ్రై చేసినవి, ఇక్కడ టమాటాలు నీట్గా వాష్ చేసినవి, కట్ చేసినవి అంతా కూడా అదే విధంగా టైం అయిపోతుంది. అప్పటికే 11 అట్లా దాటిపోయింది అనేసి ఇంకా ఎక్కడివక్కడే ఉన్నాయి కదా, అవంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక అదంతా క్లీన్ చేసిన తర్వాత ఈ అంట్లన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. నైట్ అయితే అంట్లు క్లీన్ చేసిన తర్వాత కూడా మార్నింగ్ అయితే నాకు చూసారు కదా ఎన్ని అంట్లు ఉన్నాయో మళ్ళీ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంకా పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లుగా అవుతుంది. ఇక్కడ చూడండి ఇక నేను ఒక్కొక్కటిగా అంట్లన్నీ కూడా నేను ఈ విధంగా అయితే నీట్గా సర్దేస్తున్నాను. ఇంకా ఏదేదో చెత్త ఉంటో అదంతా కూడా క్లీన్ చేసుకొని మనము ఎక్కడివక్కడ సర్దేసుకొని ఇంకా కిచెన్లో పనంతా కూడా అయిపోతుంది. అంట్లు తోమేసుకున్నాం అనుకో ఇంకా మనకి కిచెన్లో పనంతా కూడా అయిపోతుంది కదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ అయితే సర్దడం స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ తోమిన బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని మనం సర్దేసుకొని ఎక్కడివక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ వంటలన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. అదేవిధంగా మళ్ళీ పిల్లలు వచ్చేంతవరకు కూడా మన ఇల్లు అయితే నీట్గా క్లీన్గా ఉంటుంది. కిచెన్లో ఇంకా అంట్లన్నీ కూడా ఉండవు. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ బాక్సెస్, టీ తాగినవి, మనము మధ్యాహ్నం లంచ్ చేసిన వంటలు అయితే ఉంటాయి కదా, అంతలోకి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది కదా అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా నాకు ఒక బట్టల పని అనేది మిగిలిపోయింది. ఆ బట్టల పని కూడా పూర్తి చేసుకున్నాం అనుకోండి నా పని, నా వర్క్ అంతా కూడా ఈ రోజుటి వీడియో అనేది, వ్లాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంది. ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఆడవారికి మన ఇంట్లో పని అనేది కంపల్సరీగా ఇదే విధంగా ఉంటుంది. అందరి ఇళ్లలో మన ఇంట్లో పని అయితే ఇదే విధంగా ఉంటుంది కదా, నా రొటీన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. వీడియో ఇది ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒకసారి మన వీడియో మొత్తం చూసి ఏ విధంగా ఉంది అనేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.